హాయ్ వివూస్, వెల్కమ్ టు మెట్ప్లస్ వన్ టీవీ. మన వీక్షకులు సబ్స్క్రైబర్లు చాలా సార్లు మనకు ఆండ్రో కేర్కు సంబంధించి అదే రకంగా మన ఆండ్రాలజిస్ట్ ఒక ఇంటర్వ్యూ పెడితే బాగుంటుంది, ముఖ్యంగా సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూ పెడితే బాగుంటుంది, 1+1లో చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి సురేంద్ర రెడ్డి గారు, వన్ ఆఫ్ ది టాప్ ఆండ్రాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. ఆయన అడిగి మనకు ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన కావచ్చు, శీఘ్రస్ఖలనం కావచ్చు, అదే రకంగా ముఖ్యంగా సంతానలేమి ఈ మధ్య బాగా విపరీతంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ అంశాల మీద తన విలువైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. సో డాక్టర్ గారు, మనం మెట్ప్లస్ వన్ టీవీ ద్వారా ఆండ్రాలజిస్ట్కి సంబంధించి ఎన్నో విలువైన అంశాల గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేశాం. ఈ రోజు యాక్చువల్గా మీతో 1+1 ఇంటర్వ్యూ చేయాలి, డాక్టర్ స్టాక్లో మిమ్మల్ని చూడాలని చెప్పేసి ప్రేక్షకులు చాలా సార్లు కామెంట్ రూపంలో తెలియజేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు. సో మీరు ఇప్పటిదాకా సబ్జెక్టు చెప్పడం కానీ మీ వ్యక్తిగత విషయాలు మాకు ఎక్కువ తెలవదు, యాక్చువల్గా అంటే మా సబ్స్క్రైబర్కి ఎక్కువ తెలవదు. మీరు ఎంబీబీఎస్, అదే రకంగా ఆ తర్వాత ఎట్లా ఈ ఆండ్రాలజిస్ట్ వైపుగా వచ్చారు? నేను ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో చదివానండి. నా ప్రాపర్ ప్లేస్ నంద్యాల యాక్చువల్గా. అయితే ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎంఎస్ జెన్ సర్జరీ. సో మా నాన్నగారి కోరిక ఎప్పుడూ కూడా జెన్ సర్జన్ కావాలి, ఎందుకంటే 2000 ఆ సంవత్సరంలో డాక్టరు అంటేనే బ్లేడ్ పట్టుకుంటేనే డాక్టరు, సో సర్జన్ అంటేనే డాక్టరు అనేది జనాలు అందరికీ ఆ విధంగా ఉండేది. సో మరి ఆ ప్రేరణ ఏమో తెలీదు, ఆయన కోరిక అలా ఉండినది. సో నాకు కూడా కొంచెం సర్జరీ తరపున ఇంట్రెస్ట్ ఉండేది, ఆ రెండు కలయిక అనుకోవచ్చు. సో నేను ఎంఎస్ జెన్ సర్జరీ తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్, సో అక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేస్తే బాగుండు, అంటే మనం జెన్ సర్జన్గానే ఆగిపోవడం ఎందుకు, ఇంకో స్పెషాలిటీ చేస్తే బాగుండు అని అనిపించి అప్పట్లో నేను యూరాలజీ సెలెక్ట్ చేసుకున్నాను. యూరాలజీ అంటే మీ అందరికీ తెలిసిందే, కిడ్నీ స్టోన్స్, కిడ్నీ క్యాన్సర్స్ అలా. సో అలా నేను నా ఎంసీహెచ్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ పంజాగుట్ట మీ అందరికీ తెలుసు. సో అందులో ఎంసీహెచ్ చేయడం జరిగింది. సో యూజువల్గా ఈ ఎంసీహెచ్ నా కోర్స్ అయ్యే క్రమంలోనే నాకు కొంచెం ఆండ్రాలజీ అంటే ఇంట్రెస్ట్. ఆండ్రాలజీ అంటే అప్పుడప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, సార్ ఆండ్రాలజీ అంటే సెక్స్ డాక్టర్ కదా, అంటే మీరు సెక్స్ ఇంట్రెస్టే అట్లా వచ్చారా, లేదు అంటే ఆండ్రాలజీలోనే ఉండే ఆ అధ్యయనంలో ఇంట్రెస్ట్ అయ్యి వచ్చారని సరదాగా అడుగుతూ ఉంటారు. ఆండ్రాలజీ అంటే జనరల్గా ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు లేక ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా హ్యావింగ్ ఏ బేబీ ఈజ్ ఏ బ్లెస్. మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన మ్యారేజ్ ఏజ్ కావచ్చు, ఎన్నో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల. సో యూరాలజీ చేసేటప్పుడే సరే ఒకవేళ ఏదైనా గాడ్స్ గ్రేస్ అవకాశం ఉంటే చిన్నగా ఆండ్రాలజీ వెళ్ళే అవకాశం ఉంటే చూద్దాంలేండి అనుకున్నాను తప్ప స్పెసిఫిక్గా ఆండ్రాలజీనే చేయాలని యూరాలజీలో జాయిన్ కాలేదు. సో అలా యూరాలజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూరాలజిస్ట్గా కూడా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి అడపాదడపా ఆండ్రాలజీ కేసులు, పేషెంట్స్తో ఆ ఇంటరాక్షన్ అట్లా ఉండేది. మరి పేషెంట్స్ నుంచి వచ్చినేదో లేక మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయడం వల్ల తెలియదు మరి, బట్ చిన్నగా అలా ఆండ్రాలజీలోకి వచ్చి ఈరోజు ఎక్స్క్లూసివ్గా యూరాలజీ చేసినప్పటికీ కూడా ఆ ప్రొసీజర్స్ చాలా తక్కువగా చేస్తూ 95 to 98% నా ప్రాక్టీస్ కంప్లీట్ ఆండ్రాలజీనే చేస్తూ ఉన్నాను. సాధారణంగా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ, దానికి సంబంధించిన విభాగం చూసేవాళ్ళని గైనకాలజీ అంటాము. సో పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ వాళ్ళని చూసే వాళ్ళని మనం ఆండ్రాలజిస్ట్ అంటాం. అంటే నాకు తెలిసి అది అబ్సల్యూట్లీ కరెక్ట్. గైనకాలజీ అనగానే ఒక రకమైన గౌరవ అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆండ్రాలజిస్ట్ అనగానే మీరు అన్నట్టు సెక్స్ డాక్టర్, ఆ డాక్టరే కదా అట్లా. అంటే మీరు ఇటువంటి ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా యాజ్ ఎ డాక్టర్గా, లేదా అన్ని డాక్టర్ ప్రొఫెషన్ లాగానే మీకు గౌరవం అట్లా ఉండేదా? మీకంటే ఎటువంటి సందర్భాలు ఉన్నాయి? యాక్చువల్గా మీరంటే మాట వాస్తవం. ఇప్పుడు చూడండి, గైనకాలజీ డాక్టర్ గారు అంటేనే సరే ఏదో పిల్లల గురించో లేదా లేడీస్ సమస్య గురించో ఈవిడ ఎక్స్పర్ట్ అండి, వెళ్ళాలి, మనం వెళ్ళి చూయించుకోకుంటే ఎలాగో అని ఒక అడుగు ముందుకు వేస్తారు. కానీ సెక్సువల్ ఇష్యూ అనండి, అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మన కల్చర్లో మన బౌండ్ అయిన కల్చర్లో ఒక సెక్స్ అంటే ఇప్పటికీ కూడా ఈ జనరేషన్ వస్తున్న మోస్ట్లీ లాస్ట్ 4-5 years ఐ కెన్ టెల్, నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాతనే అనొచ్చు, ఇంకా అవేర్నెస్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేసింటారు, ఎంతోమంది నేను చూస్తూ ఉంటాను మెట్ప్లస్ దాంట్లో కూడా చాలామంది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, డిఫరెంట్ కేటగిరీస్ని మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు.
మీరు వాళ్ళని ఏదన్నా చాలా ఫ్రీగా అడగగలరు. ఏ క్వశ్చన్ అడగాలన్నా సార్ గ్యాస్ట్రికా, ఏం సర్జరీ, గ్యాస్ట్రిక్ క్యాన్సరా, అంటే ఆ ఫ్రీడమ్ వస్తుంది. బట్ ఆండ్రాలజీ అంటే ఆ సెక్స్కి సంబంధించింది అడగాలంటే ఓకేనా, మళ్ళీ అందరూ చూసేది మనకేమో ఇంతమంది వ్యూయర్స్ ఉన్నారు కదా, మళ్ళీ ఏమైనా కొంచెం నెగిటివ్ వస్తే బాస్ ఏమంటారు, మీకు మనసులో ఒక 1% అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ కూడా మన కల్చర్లో సెక్స్ గురించి ఓపెన్గా మాట్లాడాలి అన్నా కూడా సెక్స్ ఎడ్యుకేషన్ చాలా తక్కువగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. కానీ నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు చాలామంది చెప్పినది ఒకటే, సార్ మేము డిఫరెంట్ ఫిజిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళాము, ఎందుకో తెలియదు సార్, మీ దగ్గర కూర్చొని చెప్తూ ఉంటే నిజం చెప్పాను అనిపిస్తుంది సార్. సార్ నేను ఈ పొరపాటు ఏదో చేశాను సెక్స్ విషయంలో, లేదా పెళ్ళైన తర్వాత ఇష్యూస్ వచ్చినాయి, ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా కొంచెం బిడియము సిగ్గు ఉండే సార్, మీ దగ్గర సార్ చాలా కంఫర్ట్గా ఉంది అని. అరే బాబు అవి కొన్ని మిస్సెస్ ఉన్నారు, పర్లేదు సార్ నా ప్రాబ్లం ఉందిగా, ఆవిడ ఉండాలి, మీ దగ్గర చెప్తే నాకు ట్రీట్ అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది సార్ అని చాలా బోల్డ్గా. దట్ మేక్స్ వెరీ హ్యాపీ. అంటే ఎవరి దగ్గర కూడా చెప్పుకోలేండి. ఇప్పుడు మీరే చూడండి, క్లోజెస్ట్ ఫ్రెండ్కి అరే మామ ఏంటోరా లాస్ట్ 2 months నుంచి సెక్షువల్గా చాలా డల్గా ఉన్నాను, ఏమన్నా చూపించుకుంటే మంచిదంటావా అని ఖచ్చితంగా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా అడగలేరు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి, ఈవెన్ ఆ అమ్మాయి కూడా ఈ నడమ మా ఆయన కలవలేకపోతున్నాం రే, డాక్టర్కి ఏమన్నా సజెస్ట్ చేస్తావా అని పాప ఆవిడ అడగాలన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. సో అటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటికి తేవనీకి నేను బయటకు వచ్చి ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ లాస్ట్ 5 to 6 yearsలో సెక్స్ గురించి ఏది మాట్లాడినా ఒక ఆథరైజేషన్ ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిశోధన ఉండే మాట్లాడతాం తప్ప, లేదు అంటే ఏదో సెక్స్ డాక్టర్ అని కొట్టేస్తే ఆయన దగ్గరికి పోవచ్చులే అనే పేషెంట్స్ కూడా మన దగ్గరికి రాండి. చాలామంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఖచ్చితత్వంగా ఈ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ ఏదో ఈయన ఇవ్వగలరు అనే కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే జనరల్గా ఆండ్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వస్తారు తప్ప, లేదు నాకేదో సెక్స్ చేయలేకపోయాను అనుకుంటే రోడ్ దగ్గర మీరు రోడ్ బై సైడ్ ఎన్నో చూస్తూ ఉంటారు. హైదరాబాద్ అవుట్స్కట్స్కి వెళ్తేనే గుడారాలు వేసుకొని సెక్సాలజిస్టు 4 బొమ్మలు పెట్టి, సో అది నడుస్తూ ఉంటుంది కాదని. బట్ ఇటువంటి సెక్స్ ఇష్యూస్ మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి అందరూ కూడా డిస్కస్ చేయాలి, హెల్తీ డిస్కషన్. నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. అందరూ కలిసి ఇంట్లో మీరు టీవీ చూస్తూ ఉంటారు, ఏదో ఒక మూవీలో చిన్న కిస్ చేసేదో హగ్ చేసేదో ఒక చిన్న క్లిప్ వస్తే పేరెంట్స్ పై అడ్డం నిలబడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, మీరు ఆ మూవీ చూస్తున్నారు, జనరల్గా అలా పాస్ అయిపోయింది, అది ఒక 2-3 seconds, మేబీ ఒక చిన్న రొమాంటిక్ సీన్ ఉండి ఉండొచ్చు, అందులో ఏ తప్పు ఉండదు. మీరు ఎప్పుడైతే నిలబడ్డారో అమ్మ జరుగు అంటే లేదా నాన్న జరుగు అంటే ఇందులో ఏదో ఉంది, అప్పుడు ఈ అబ్బాయి ఆలోచిస్తాడు. దట్ మేక్స్ డిఫరెన్స్. మీరు దయచేసి అటువంటి ఇప్పుడు అందరూ చాలా చక్కగా అన్ని విషయాల్లో కూడా చాలా బోల్డ్గా ముందరికి వస్తున్నారు. సో ఆ విధంగా ముందుకు వచ్చి మాట్లాడితేనే ఈ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత వీటికి సంబంధించిన సొల్యూషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. లేదనుకోండి చాలా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి దారితీస్తూ ఉంటాయి. సో డాక్టర్ గారు, మన సబ్జెక్ట్లో వెళ్లే ముందు మీరు మీ సర్వీస్లో బిడియం కావచ్చు, సెక్స్ అజ్ఞానం వల్ల కావచ్చు, మీ దగ్గరకు వచ్చి అంటే వాట్ ఆస్ ద డంబెస్ట్ థింగ్స్ యు ఎవర్ హర్డ్, అంటే అరే మరి ఇంత అవగాహన లేకుంటారా, ఈ అంశం మీద ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది అని అనిపించిన సందర్భాలు 1-2 కేసులు ఉన్నారు? సో ఒక కేసు, వాళ్ళిద్దరూ కూడా కపులు చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చారండి. మంచిగా ఉన్నారు కదమ్మా, బాగున్నారు, కంప్లైంట్స్ ఏంటి, మరి ఆండ్రాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వచ్చారు, మీరే పెళ్ళి అంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకునేదే కదా అంటే, సార్ మాకు అసలు అంటే సెక్షువల్గా ఎలా ఉండాలో మాకు తెలియదు సార్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సార్ 1 year అయింది సార్ మేము మ్యారేజ్ చేసుకొని, వీఆర్ ఇన్ దిస్ రిలేషన్ విత్ 4 to 5 years. అంత చక్కగా ఇద్దరం బాగుంటాం సార్. నిజంగా అది మా మధ్యలో రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు సార్. మరి సెక్షువల్గా ఇట్లా ఉండాలి, ఈ విధంగా కలవాలి, కరెక్ట్ ఆ టైంలో కలవాలి, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదు. 1 year పెళ్ళి అయిపోయే లోపల పిల్లలని వీళ్ళు ప్రెషర్ పెట్టడంతో మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. సరే పిల్లలు ఏమో స్పౌమ్ టెస్ట్ చేస్తానండి, అబ్బాయికి ప్రాబ్లం అది కాదు సార్. మేము ఇంతవరకు అంటే 4-5 years అప్పుడు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు సెక్షువల్గా యాక్టివ్గా లేము, ఆథరైజ్డ్గా పెళ్ళైన తర్వాత కూడా మేము ఇంతవరకు సెక్స్ చేసుకోలేము. అంటే అదేంటి మా అవును సార్, ఇంతవరకు మా మ్యారేజ్ కన్జ్యూమేట్ కాలేదు, పెనట్రేటివ్ సెక్చర్గా, మరేంటమ్మా అంతా బాగున్నారు ప్లెజరబుల్ అంటున్నారు. ఏంటో సార్ 4 అక్కడి వరకు కూడా ఓకే, కానీ మాకు అసలు ఆ సెక్స్ ఎడ్యుకేషనే తెలియదు. ఇది నేను చెప్తూ ఉంటే
చూసే చిన్న 10th క్లాస్ ఇంటర్మీడియట్ సార్ ఏదో జోక్ చేస్తున్నారు అని నిజంగా మీకు కూడా అనిపించవచ్చు. ఇది వాస్తవము. ఈ విధంగా ఉండేవాళ్ళు 5 to 10% ఆఫ్ పీపుల్ ఇంకా ఉన్నారు. ఓకే. మ్యారేజ్ ఏంటి ఇదన్నా లవ్ మ్యారేజ్. కొందరు పెళ్ళైన తర్వాత కూడా మరి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి సెక్స్ అంటే ఏదైనా మూవీలో చూసో లేదా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు ఏదైనా జరిగో అది మైండ్లో ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు జరిగిందో తెలియదు, కానీ అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్ చాలా చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాయి. ఇంతవరకు కలవలేదా, అట్లయితే ఈ అబ్బాయికి విషయం లేదేమో సడన్గా అనేది ఎవరైనా సరే. సో అట్లా ఆ కపుల్ వచ్చినప్పుడు నేను అడిగితే అట్లా కాదమ్మా, మీరు ఇద్దరు కలవాలి, మీకు ఓవులేషన్ టైం ఉంటుంది, గైనిక్ దగ్గర పోవాలి కదా. మేడం గైనకాలజీ దగ్గరికి వెళ్ళాం, మేడము సెక్సువల్ ఇష్యూస్ అయితే మీరు ఒకసారి ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. నేను చక్కగా అమ్మ మీ ఇవన్నీ ఓవులేషన్స్ అవి చూస్తాగానని చెప్తే మీ దగ్గరికి వచ్చాను సార్ సెర్చ్ చేసి. సో నాకు కూడా మొదట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇదేంటబ్బా నిజంగా అవునా అని అనిపించేది. బట్ వీక్లీ 2 to 3 కేసెస్ అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్, వండరింగ్ సర్ప్రైజింగ్ థింగ్స్. సో ఇదొకటి ఇలా చెప్పచ్చు మనము. రెండోది అయితే ఈ అబ్బాయిలు ముఖ్యంగా సార్ నాకు మాస్టర్బేషన్ హస్తప్రయోగం అలవాటు ఉంది. సరే అది కాదా నాన్న, హస్తప్రయోగం అప్పుడప్పుడు సరదాగా చేసుకోవడం హెల్తీనే బాగానే ఉంటుంది కదా, ఏదంటే సీమన్ అనేది కంటిన్యూస్ ప్రొడక్షను, మీరు ఒకవేళ చేసుకుంటే నైట్ లీక్స్ అయ్యి మళ్ళీ అదేదో భయాందోళన కలుగుతుంది. పేరులోనే ఉంది హస్తము, ఏదో చేత్తో చేసుకో. సార్ హస్తప్రయోగము చేత్తో చేయలేదు సార్ నేను. సరే రా నాన్న చెప్పు ఏదో ఒకటి, ఏం జరిగింది అంటే సార్ మీరు చూస్తారు కానీ ఎగ్జామినేషన్ చేస్తాం ముందు ఏం జరిగిందో చెప్పబ్బా అంటే సార్ సార్ ఏం కాదు కదా సార్, ఏం కాదు అట్లా కాదమ్మా, మీరు చెప్తేనే కదా నాకు సొల్యూషను, నేను చెప్పగలను అంటే మేబీ హార్డ్ టు హియర్ బట్ నిజం. సార్ హార్డ్ అయిన తర్వాత ఏదో ప్లాస్టిక్ బాటిల్ ఉంటే ట్రై చేసి అందులో ఇరికిచ్చేసాను సార్. మొత్తం అది కష్టపడి తీసాను లేదు సార్. ఒకసారి చూడండి నేను ఎగ్జామిన్ చేస్తే స్కిన్ మొత్తం లేచిపోయి బ్లెప్స్ బొబ్బలు, వేడి నీళ్ళు పడితే బొబ్బలు ఎట్లను. నా ఫ్రెండ్ కన్నా ఎన్ని రోజులు అయితే 3 days అయింది. మళ్ళీ ఫ్రెండ్కి చెప్పి బాగాలేదని రావచ్చు కదా అంటే మీ దగ్గర ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ లేక ఫ్రెండ్కి చెప్తే మళ్ళీ పేరెంట్స్కి చెప్తే వేరే విధంగా సార్ నేను ఎక్కడ ఎవరిని కలవలేదు సార్, బట్ నేనే మాన్యువల్గా నాదే పొరపాటు లేను సార్. ఎంతో సార్ ఎందో లేను సార్, కానీ లేను సార్ అని అట్లా పాపం చూస్తే ఎగ్జామినేషన్ చేస్తే అంటే మీరు అన్నారు ఇందాక ఏంటది అంతగా ఉంటాయి. ఇదొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇంతకంటే వరస్ట్ థింగ్స్ కూడా మీరు ఇందాక అన్నట్టు రోడ్ సైడ్ వెళ్ళి ఆ మందులు తీసుకొని లెంత్ అవుతుందంటే మొత్తం అప్లై చేసి స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం మళ్ళీ దాన్ని తీసి ఇంకో ఏరియా నుంచి సాఫ్ట్ ఏరియా స్కిన్ తీసి వేస్ట్ సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటువంటివి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే అవగాహన లేమి, కేవలం అవగాహన లేకపోవడం వల్ల. సో మీరు వింటుంటేనే మీ ఫేస్ చూడండి కొంచెం మారిపోయింది, ఇట్లా చేశాడు ఇంటర్వ్యూ ఇట్లా కూడా ఇది వాస్తవాలు. ఇది చెప్పినప్పుడు కొందరు ఎక్స్పీరియన్స్ అయింటారు చూడండి, ఏంది సార్ కొంపేసి మా రూమ్లో కెమెరా పెట్టినారా ఏంటి, కరెక్ట్ నేను ఏం జరిగిందో అదే చెప్తాడు మా సార్. అమ్మో ఇది నేను చాలా సార్ వీళ్ళు ఎక్కడ సార్ మా ఇంటి అమీర్పేట అట్లా కాదు కదా, ఎందుకంటే అసలు మీరేం సార్ అంతా చెప్పేసి. ఇవన్నీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, నాట్ ఇన్ బుక్స్. ఇవన్నీ కూడా మేము కూర్చున్నప్పుడు ఆ ఫ్రీడమ్ ఇస్తాం, చెప్పండమ్మా ఏం జరిగిందంటే ఇవన్నీ చాలా 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 ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. సో ఆ విధంగా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ చూస్తుంటాము. ఈ విధంగా ఐ నెవర్ టెల్ దిస్ ఈజ్ ఎ వరస్ట్ థింగ్. ఆ అబ్బాయి ప్లెజర్ ఆ విధంగా ఉన్నది, కానీ అబ్బాయి గైడ్ చేసే వ్యక్తి ఓ హస్తప్రయోగం అంటే ఇలా చేయాలి తెలియదు వాళ్ళకి అసలు. ఇదేదో బాగుంటుంది ఎక్కడో వినడమో ఇంకోటో చూసింటారు, ఇది బాగుందని ఇంకోటి చెప్పడమో చేసింటారు. అది అనుకోకుండా ఇంకా కామన్గా చూసేది స్క్రూస్ అండి. దానికి యాక్చువల్గా బేస్ ఆఫ్ ది పెనిస్ దగ్గర కన్స్ట్రిక్షన్ అయ్యి అదొక మెకానిజం ఎరెక్షన్ రానికి, వ్యాక్యూమ్ ఎరెక్షన్ థెరపీ అంటారు. సో అదేదో చూసి మామూలుగా ఉన్నప్పుడు స్క్రూ పెట్టేస్తే ఎరెక్ట్ అయినప్పుడు టైట్ ఉంటుంది కదా అని చిన్న స్క్రూ సిరకపోయినట్టు చూసి అది బయటికి రాక అబ్బో ఎన్నో లేండి ఇటువంటి, అంటే రెగ్యులర్ కాదు రేర్ థింగ్స్. బట్ ఇవన్నీ మేము ఇట్లా చెప్పినప్పుడు అమ్మో ఇటువంటి చేయకూడదు సార్ ప్రాబ్లం వస్తుందని చెప్పారని జాగ్రత్త వహిస్తూ ఇటువంటి రోమస్ట్ కేసెస్ కూడా కొన్ని చూస్తూ ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.